ప్రభువు నాతో మాట్లాడిన మాట మీతో నేను పంచుకుంటాను. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం నుండి మెల్లగా స్పష్టంగా చదవగా మనం విందాం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, చాలు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాట, కయీను అర్పణ తీసుకొచ్చాడు, అర్పణ ప్రార్థన విన్నపాన్ని తీసుకొచ్చాడు. హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, బలిపీఠం మీద పెట్టాడు. వాక్యం అంటుంది, కయీనుని అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను ఆయన అంగీకరించాడు అని పరిశుద్ధ లేఖనములో రాయబడింది. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాట, ఇద్దరు తెచ్చారు, ఒక ప్రార్థనకు ఆన్సర్ దొరికింది, మరొక ప్రార్థన మిగిలిపోయింది. దీని ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటి, నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఆయన ఆశిస్తున్నది ఒకటి, నీవు అర్పిస్తున్నది ఒకటి. దేవుడు నా జీవితంలో నుండి నీ జీవితంలో నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేసే జీవితమే, అర్పణనే, భక్తి ప్రార్థనో ఒకటి. నీవు నేను ఆయనకి ఇచ్చేది మరొకటి. ఒక తండ్రి యొద్ద నుండి ఏదైనా నువ్వు తీసుకోవాలి అనుకుంటే, తండ్రి ఏది ఆశిస్తున్నాడో తెలుసుకొని దానిని తండ్రి యొద్దకు తేగానే ఆ తండ్రి వెంటనే వెరీ గుడ్ బేటా అని అడిగింది వెంటనే ఇచ్చేస్తాడు. ప్రభువు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, God is expecting something from you, but you are giving according to your choice. నీ చాయిస్ ప్రకారం, నీ సౌలభ్యం ప్రకారం నీవు ఆశించింది ఇస్తున్నావు. దేవుడు కోరుకుంటున్నది ఒకటి, నువ్వు ఇచ్చేది మరొకటి. అర్పణే, ప్రార్థనే, భక్తే, ఏదైనా సరే. కానీ హేబేలట, దేవుడు హేబేలు యొద్ద నుండి ఏమి ఆశించాడో, ఎలాంటి అర్పణ, ఎలాంటి భక్తి, ఎలాంటి వైరాగ్యము, ఎలాంటి ప్రార్థనా జీవితం, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి ఆలోచన ఎక్స్పెక్ట్ చేశాడో దాన్ని తెచ్చాడట. అందుకే ఆలస్యము లేకుండా, కనీసము ఒక్క లైన్ ఆలస్యం కూడా లేదు అక్కడ. చాలా స్ట్రేట్గా రాయబడ్డ మాట, హేబేల్ని అతని అర్పణ లక్ష్య పెట్టిండు, సింగిల్ లైన్. ఎంత తొందరగా అంటే, ప్రియులారా, ప్రార్థన ఆలకించువాడే, మొర వినేవాడే, బట్ కయీన్ని రిజెక్ట్ ఎందుకంటే, ఇద్దరి నుండి తను ఆశించింది ఒకటి. నా జీవితంలో నుండి ఆయన ఎక్స్పెక్టేషన్ వేరు, నేను ఇస్తున్నది వేరు.
నీ జీవితం నుండి ఆయన ఎక్స్పెక్టేషన్ వేరు, నువ్వు ఇస్తుంది వేరు, మ్యాచ్ అవ్వట్లే. ఆయన నీ నుండి ఎలాంటి భక్తిని, ఎలాంటి వైరాగ్యాన్ని, ఎలాంటి ప్రార్థనను, ఎలాంటి కానుకను, ఎలాంటి ప్రవర్తనను కోరుకుంటున్నాడో అది హేబేలు ఇచ్చాడట. కానీ కయీను తనకు తోచినది, తనకు అనుకూలమైంది, తన మనస్సులో కలిగినది సృష్టికర్త అయిన దేవునికి ఇచ్చాడట. దేవుని బిడ్డ, ఒకవేళ ఇక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో, సృష్టికర్త దిగొచ్చాడు అక్కడికి, బలిపీఠం దగ్గరికి. ఇద్దరు అన్నదమ్ములు అర్పణలు తీసుకొచ్చారు. తండ్రి అనే దేవుడు దిగి వచ్చి సంతోషంగా తన హృదయములో ఉన్నది వారు ఇస్తారని, తన ఆలోచనకు తగినట్లుగా, తన హృదయ ఆశకు ఎక్స్పెక్టేషన్ తగినట్లుగా వారు చేస్తారనుకొని దిగి వస్తే, ఒక ఆయనట తాను ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఆ జీవితాన్ని, అర్పణను, భక్తిని, ప్రార్థనను, వైరాగ్యాన్ని, ప్రవర్తనని, ఆలోచనని బలిపీఠం మీద పెట్టాడట. మరొక ఆయన తనకు అనుకూలమైన, ఒకవేళ ఈ రాత్రి, అందుకే నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న భక్తి, ప్రవర్తన, ఆలోచన, వైరాగ్యం, జీవితం, సమర్పణ కాకుండా నీ మనస్సుకు వచ్చినట్లుగా, నీవు మెచ్చినట్లుగా చేస్తూ ఉన్న కారణాన్ని బట్టి, ఒకవేళ ఇంకా నీ ప్రార్థన మనవి ప్రార్థనగానే మిగిలిందా? లేదయ్యా, నా ప్రార్థన కూడా హేబేలు వలె నన్ను అంగీకరించి, నా ప్రార్థన నీవు అంగీకరించున్నట్లుగా నేను నా నుండి నీవేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, దేవుడు ఆశించేది ఒకటి, నువ్విచ్చే ఫలం ఒకటి. ఎంత చెప్పినా, ఎంత ఆయన మాట్లాడినా, ఆయన ఎంత కోరుకున్నా, అలా చేసినంత కాలం ఆయన నిరాశతోనే ఉంటాడు, నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలని వెంటాడుతూనే ఉంటాడు. బట్ రిజల్ట్ రావాలి అంటే నువ్వు వెనక్కి తిరిగి ఆయన నీ నుండి ఆశిస్తున్నది చేస్తున్నావా? నీకు తోచింది నువ్వు చేస్తున్నావా? ఆ విషయాలన్నీ కలెక్ట్ చేసుకొని, ప్రభా, నా నుండి నీవేం ఆశిస్తున్నావో నాకు అర్థమైంది, నేను చేసే నా భక్తి, నా ఆలోచన, నా మైండ్ సెట్, నా ఆలోచన ప్రకారము నీ ఎదుట పెడుతున్నాను, అందుకేనేమో ఇంకా నేను పొందుకోలేకపోతున్నానయ్యా. కనుక ఈ రాత్రి నీవు కోరినట్లుగా, నా పట్ల నీ హృదయం వాంఛించినట్లుగా నేను చేయడానికి సిద్ధం, నా అర్పణ పెట్టడానికి సిద్ధం. మొదట నన్ను అంగీకరించు. ఆయన అంగీకరిస్తే ఖచ్చితంగా అంగీకరించబడిన వ్యక్తి ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఇస్తాడు, దానిని ఆయన అంగీకరిస్తాడు. నీ ప్రతి మనవి ఒక కృతజ్ఞత కూడికగా దేవుడు మార్చునగాక.